మనదేముందండి, పిల్లలు బాగుపడితే చాలు. అమ్మాయి పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలి, అబ్బాయికి ఉద్యోగం సెటిల్ చేయాలి, ఓ ఇల్లు కట్టించాలి, బంగారు ఇవ్వాలి, ఇవన్నీ తప్పు లేదు. కానీ మనము భార్యాభర్త ఒకరు లేనప్పుడు ఇంకొకరు కూడా ప్రాణాలతో ఉండాలి, జీవితాన్ని గడపాలి, ఎవరి మీద ఆధారపడకూడదనే విషయాన్ని ఆలోచించి వాళ్ళ వాటా వాళ్ళకు తీసిపెట్టండి. వాళ్లకు కూడా చనిపోయే వరకు డబ్బు ఆధారంగా ఉండేలాగా చేసుకోండి. భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు చనిపోయాక మిగిలిన వాళ్ళు ఆకలి కోసమో అవసరం కోసమో బిడ్డల ముందు చేయి చాపే స్థితికి మాత్రం తీసుకురాకండి. బాగా డబ్బున్న వాళ్ళు చేస్తున్న పొరపాటు కూడా ఇదే. లేని వాళ్ళు ఇవ్వలేని వాళ్ళైతే అది ఓకే, కానీ డబ్బున్న వాళ్ళు కూడా ఉన్నదంతా తగలేసో లేదంటే పిల్లలకి ఇచ్చేసో ఓల్డేజ్ హోముల్లో ఉంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మనం చనిపోయే వరకు ఒక ఫండ్ మన దగ్గర ఉండాలి. ఎంత అవసరమైనా కూడా ఎవరితో షేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చనిపోయాక మీ అకౌంట్లో డబ్బులు ఎలాగో మీ వారసులకు వెళ్తాయి. ఈలోపు మీరున్నంత వరకు మీ డబ్బు మీరే ఖర్చు పెట్టుకుంటూ ఒకరి మీద ఆధారపడకుండా మీరు గడపండి. గడిపేలాగా మీ పార్ట్నర్కు ఆర్థిక భరోసా ఇచ్చి మీరు వెళ్ళిపోండి.